ఉపాధ్యాయ పరీక్షల్లో దృఢ సంకల్పంతో విజయాన్ని సాధించాలని రాయదుర్గం ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కొన్ని నెలలుగా డిఎస్సి కోచింగ్ పొందుతున్న అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. నైపుణ్యం గల ఫ్యాక్టరీలతో శిక్షణ అందించడం విశేషమన్నారు. రాయదుర్గం కోచింగ్ సెంటర్ అభ్యర్థులే అత్యధిక ఉద్యోగాలు సాధించాలని చెప్పారు. అనంతరం కోచింగ్ సెంటర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. పంపిణీ ఒక యజ్ఞంలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది. ఈ నెల 31వ తేదీనే అంటే ఈరోజే రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అందరికీ పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా కరెక్ట్గా నెల రోజుల ముందు ఈ గ్రామానికి వచ్చి రాయదుర్గం నియోజకవర్గం పొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామానికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు అర్జీలు తీసుకున్నారు అర్హులైన వాళ్ళకు. వాళ్ళల్లో 43 మందికి ఈరోజు కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయి. కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళి ఈరోజు మేము పంపిణీ చేయడం చాలా సంతోషాన్ని కలిగించే విషయం.